ఉప్పు కప్పురంబు నొక్క పోలిక నుండు చూడ చూడ రుచుల జాడవేరు. పురుషులందు పుణ్య పురుషులు వేరయా విశ్వదాభిరామ వినురవేమ. ఉప్పు కప్పూరము రెండూ చూడటానికి ఒకేలా ఉంటాయి, కానీ వాటి రుచులు మాత్రం వేరువేరు. అలాగే పురుషుల్లో పుణ్య పురుషులు వేరుగా ఉంటారు. ఇనుము విరిగనేని ఇనుమారు ముమ్మారు కాచి అతుక నేర్చు కమ్మరీడు. మనసు విరిగనేని మరి అంట నేర్చునా విశ్వదాభిరామ వినురవేమ. ఇనుము విరిగితే దానిని 2-3 సార్లు అతికించవచ్చు, కానీ అదే మనసు ఒక్కసారి విరిగితే దానిని మరలా అతికించటం ఆ బ్రహ్మదేవుని వల్ల కూడా కాదు. అల్పుడెప్పుడు బల్కు నాడంబరముగాను సజ్జనుండు బల్కు చల్లగాను. కంచు మ్రోగునట్టు కనకంబు మ్రోగునా విశ్వదాభిరామ వినురవేమ. అల్పబుద్ధి కలిగిన వాడు ఎప్పుడూ ఆడంబరంగా మాటలు చెబుతూ ఉంటాడు. అదే శాంత స్వభావం కలిగిన వాడు సున్నితంగా మాట్లాడతాడు. కంచు శబ్దం చేసిన విధంగా బంగారం శబ్దం చేయినా ఎలుక తోలు తెచ్చి ఎన్నాళ్ళు నుతికినా నలుపు నలుపే కాని తెలుపు కాదు. కొయ్య బొమ్మను తెచ్చి కొట్టినా పలుకునా విశ్వదాభిరామ వినురవేమ. ఎలక తోలును తెచ్చి ఎన్నిసార్లు ఉతికినా దాని సహజ సిద్ధమైన నలుపు రంగే ఉంటుంది, కానీ తెలుపుగా మారదు. అలాగే చెక్క బొమ్మను తెచ్చి దానిని ఎన్నిసార్లు కొట్టినా సరే మాట్లాడదు. అనగననగరాగమతిశయుల్లుచునుండు తినగ తినగవేము తీయనుండు. సాధనమున పనులు సమకూరు ధరలోన విశ్వదాభిరామ వినురవేమ. పాడగా పాడగా రాగం వినసొంపుగా వినిపిస్తుంది. అలాగే
తినగా తినగా వేపాకు కూడా తీయగా ఉంటుంది. సంకల్పంతో సాధన చేస్తూ ఉంటే పనులు సులభమవుతాయి. ఆత్మశుద్ధి లేని ఆచారమదియేలా, భాండ శుద్ధి లేని పాకమేలా, చిత్తశుద్ధి లేని శివ పూజలేలరా, విశ్వదాభిరామ వినురవేమా. మనసు నిర్మలంగా లేకుండా దుర్బుద్ధితో చేసే ఆచారం ఎందుకు? వంట పాత్ర శుభ్రంగా లేని వంట ఎందుకు? అపనమ్మకంతో దురాలోచనతో చేసే శివపూజ ఎందుకు? ఇవన్నీ వ్యర్థమే కదా. గంగిగోవు పాలు గరిటెడైనను చాలు, కడివడైన నేల కరము పాలు, భక్తి కలుగు కూడు పట్టెడైనను జాలు, విశ్వదాభిరామ వినురవేమా. మంచి ఆవు పాలు గరిటెడైనను చాలు, గాడిద పాలు ఎన్ని ఉన్నా ఆవు పాలకు సమానం కాదు. భక్తితో పెట్టే భోజనం పట్టెడైనను చాలు. పట్టు పట్టరాదు పట్టి విడువరాదు, పట్టెనేని బిగియ పట్టవలయు, బట్టి విడుచుట కన్న బరగ చచ్చుట మేలు, విశ్వదాభిరామ వినురవేమా. పట్టుదలయే వహించరాదు, వహించనచో ఆ పట్టు వదలరాదు. పట్టిన పట్టు నడిమిలోనే విడిచినట్టయితే దానికంటే మరణం మేలు. మేడి పండు చూడ మేలిమయ్యుండు, పొట్ట విప్పి చూడ పురుగులుండు, పిరికి వాని మదిని పింకమేలాగురా, విశ్వదాభిరామ వినురవేమా. మేడిపండు పైకి చూడటానికి చాలా అందంగా ఉంటుంది. దాని పొట్ట విప్పి చూసినట్టయితే దానిలో అన్ని పురుగులే ఉంటాయి. అలాగే పిరికివాని ధైర్యం కూడా పైకి బింకారంగా ఉంటుంది, లోపల మాత్రం చాలా భయంగా ఉంటాడు.
అనువుగాని చోట అది కులమనరాదు, కొంచెముండుటెల్ల కొదవ కాదు. కొండ అద్దమందు కొంచెమయ్యుండదా, విశ్వదాభిరామ వినురవేమ. వీలు కాని చోట అధికుడనని సంచరించరాదు, సామాన్యముగా నుండుట నీచము కాదు. అద్దములో కొండ చిన్నదిగా కనిపించినా ఆ కొండ చిన్నదిగా ఉండునా? చెప్పులోని రాయి చెవిలోని జోరీగా, కంటిలోని నలుసు కాలి ముళ్ళు, ఇంటిలోని పోరు నింతింతగాదయా, విశ్వదాభిరామ వినురవేమ. చెప్పులో ఉన్న రాయి చెవిలో దూరిన జోరీగా, కంటిలో పడిన నలుసు కాలిముళ్ళు, ఇంటిలోని జగడం వెంటనే తగ్గక చాలా బాధిస్తుంది. చిప్పలోన పడ్డ చినుకు ముత్యంబాయే, నీటబడ్డ చినుకు నీటగలిసే, ప్రాప్తి గలుగు చోట ఫలమేల తప్పురా, విశ్వదాభిరామ వినురవేమ. ఆల్చిప్పలో పడ్డ స్వాతి చినుకు ముత్యంగా మారుతుంది, నీటిలోన పడ్డ చినుకు వ్యర్థమవుతుంది. అలాగే ప్రాప్తి ఉంటే తప్పకుండా ఫలితం అదే వస్తుంది. చిక్కియున్న వేళ సింహంబునైనను, బక్క కుక్క కరిచి బాధ చేయు, బలిమిలేని వేళ పంతంబు చెల్లదు, విశ్వదాభిరామ వినురవేమ. అడవికి రాజైన సింహం చిక్కిపోయి ఉంటే వీధిన పోయే బక్క కుక్క కూడా బాధ పెడుతుంది. అందుకే తగిన బలం లేని చోట పౌరుషం ప్రదర్శించరాదు. నీటిలోన ముసలి నిగిడి ఏనుగుదీయు, బయట కుక్క చేత భంగపడును, స్థాన బలిమి గాని తన బలిమి కాదయా, విశ్వదాభిరామ వినురవేమ. నీటిలోనున్నప్పుడు ముసలి ఏనుగును కూడా జయిస్తుంది, కానీ బయట కుక్కను కూడా ఏమీ చెయ్యలేదు. అది
స్థానబలివి కాని తన బలం కాదు. ఆపదైన వేళ నరసి బంధుల చూడు, భయము వేళ చూడు బంటుతనము, పేద వేళ చూడు పెళ్ళాము గుణము, విశ్వదాభిరామ వినురవేమా. ఆపదలో చిక్కుకున్నప్పుడు సహాయపడేవాడే బంధువు, భయముతో ఉన్నప్పుడు ధైర్యం చెప్పేవాడే మిత్రుడు, కటిక బీదరికములోనైనా సరే భర్తను గౌరవించేదే భార్య. అల్పజాతి వానికధికారమిచ్చిన దొడ్డవారి నెల్ల తొలగగొట్టు, చెప్పు తినే కుక్క చెరుకు తీ పెరుగునా, విశ్వదాభిరామ వినురవేమా. దుష్టునకు అధికారం ఇచ్చిన ఎడల మంచివారి అందరినీ వెడలగొట్టును, చెప్పు తినేటి కుక్క చెరుకు తీపి ఎరుగున. వేరు పురుగు చేరి వృక్షంబు చెరుచును, చీడ పురుగు చేరి చెట్టు చెరుచు, కుచితుండు చేరి గుణవంతును చెరుచురా, విశ్వదాభిరామ వినురవేమా. వేరుపురుగు పెద్ద వృక్షాన్ని పాడు చేస్తుంది, చీడపురుగు చిన్న చెట్టును నశింపజేస్తుంది. చెడ్డవాడు గుణవంతుని చేరి అతడిని నాశనం చేస్తాడు. రాముడొకడు పుట్టి రవికులమీడేర్చే, కురుపతి జనియించి కులము చేర్చే, ఇలను పుణ్య పాపమీలాగుగాదొకో, విశ్వదాభిరామ వినురవేమా. రాముని పుట్టుకతో రఘువంశం ఉద్ధరింపబడింది, దుర్యోధనుని పుట్టుకతో కురువంశం నశించింది. ప్రపంచంలో పుణ్యపాపములు ఈ విధంగానే ఉంటాయి. నిండు నదులు పారు నిల్చి గంభీరమై, వెర్రివాగు పారు వేగబర్లి, అల్పుడాడు రీతి నది కుండు నాడునా, విశ్వదాభిరామ వినురవేమా.
నీటితో నిండియున్న నదులు గంభీరముగా నిలిచి ప్రవహించుచుండును. చిన్న సెలయేరులు పైకి పొర్లి వేగముగా ప్రవహించుచుండును. చెడ్డ గుణములు కలిగిన వారు మాట్లాడినట్లుగా మంచి గుణము కలిగిన వారు మాట్లాడలేరు. హీన గుణము వాని నిలుజేరనిచ్చిన నెంతవానికైన నిడుముగలుగు. ఈగ గడుపు జొచ్చి ఇట్టట్టు సేయదా విశ్వదాభిరామా వినురవేమా. నీచుణ్ణి ఇంటిలో పెట్టిన ఎటువంటి వానికైనా కష్టం కలుగుతుంది. ఈగ కడుపులోకి వెళితే వికారమును కలిగిస్తుంది. తప్పులెన్నువారు తండోపతండంబు లుర్విజనులకెల్ల నుండు తప్పు. తప్పులెన్నువారు తమ తప్పులెరుగరు విశ్వదాభిరామా వినురవేమా. ఎదుటి వారిలోని తప్పులు చూపించుటకు చాలామంది ఉత్సాహం చూపిస్తారు. కానీ అందరిలోనూ తప్పులుంటాయి. అయితే ఎదుటి వాని తప్పులు చూపగలిగిన వారు వారి తప్పులను మాత్రం గుర్తించరు. తల్లిదండ్రి మీద దయలేని పుత్రుడు పుట్టనేమి వాడు గిట్టనేమి. పుట్టలోన చెదలు పుట్టదా గిట్టదా విశ్వదాభిరామా వినురవేమా. తల్లిదండ్రులపై ప్రేమ లేని పుత్రుడు పుట్టినా చనిపోయినా నష్టం లేదు. పుట్టలోని చెదలు పుడుతూ ఉంటాయి, నశిస్తూ ఉంటాయి. తనకు లేని నాడు దైవంబు దూరును, తనకు కలిగనేమి దైవమేలా. తనకు దైవమునకు దగులాట మెట్టిదో విశ్వదాభిరామా వినురవేమా. మనిషి తనకు లేనప్పుడు దేవుణ్ణి దూషిస్తాడు, ఉన్నప్పుడు దేవుణ్ణి మరిచిపోతాడు. ఇదే మనిషికి దేవునికి సంబంధమై ఉంటుందేమో కదా. ధనము కూడబెట్టి దానంబు చెయ్యక తాను తినక లెస్స దాచుకొనగా తేనెటీగ గూర్చి తెరువరీకియదా
విశ్వదాభిరామ వినురవేమ. ధనము సంపాదించి దానమయ్యక తాను తినక దాచుకునుట తేనెటీగ తేనెను ప్రోగు చేసి బాటసారికి ఇచ్చినట్లుగా ఉంటుంది. వంపు కర్ర కాల్చి వంపు దీర్పగవచ్చు, కొండలన్నీ పిండి కొట్టవచ్చు. కఠిన చిత్తు మనసు కరిగింపగలరాదు, విశ్వదాభిరామ వినురవేమ. వంకరగానున్న కర్రను కాల్చి దాని వంపును సరిచేయవచ్చును, కొండలన్నిటినీ పిండి చేయవచ్చును. కానీ కఠిన హృదయం ఉన్న మనసును మాత్రం మార్చలేదు. విత్తము గలవాని వీపు పుండైనను, వసుదలోన జాల వార్తకెక్కు. భేదవాని ఇంట్ల పెళ్ళైన నెరుగరు, విశ్వదాభిరామ వినురవేమ. ధనవంతుని వీపుపై పుండు పుట్టినను ఆ విషయమును లోకములో అందరూ చెప్పుకుందురు. పేదవాని ఇంట్లో పెళ్ళైనను పెద్దగా ఎవరూ దానిని పట్టించుకోరు. ఆలి మాటలు విని అన్నదమ్ముల బాసి, వెర్రిపోవువాడు వెర్రివాడు. కుక్కతో కబట్టి గోదారి నీదునా, విశ్వదాభిరామ వినురవేమ. భార్య మాటలు విని అన్నదమ్ములను వదిలిపోవుట అజ్ఞానం, కుక్కతోక పట్టుకొని గోదారి ఈదుట అసాధ్యం అని తెలుసుకోవటం చాలా ముఖ్యం. మగని కాలమందు మగువ కష్టించిన, సుతుల కాలమందు సుఖమునందు. కలిమిలేమి రెండు గలవెంత వారికి, విశ్వదాభిరామ వినురవేమ. భర్తకాలంలో కష్టపడి గృహమును కాపాడినచో కొడుకులు పెద్దవారైనప్పుడు సుఖపడవచ్చు. ఎంతవారికైనను కలిమి లేమి రెండునూ జీవితంలో వచ్చుచూ ఉంటాయి.
వాన కురియకున్న వచ్చును క్షామంబు, వాన కురిసెనేని వరద పారు, వరద కరువు రెండు వలసతో నెరుగుడి, విశ్వదాభిరామ వినురవేమ. వాన కురియనిచో కరువు వచ్చును, వాన కురిసినచో వరద వచ్చును. వరద కరువు రెండును కదా, నీ వెంట మరి ఒకటి వచ్చునని తెలుసుకొనవలెను. పుట్టిన జనులెల్ల భూమిపై నుండినా, పట్టునా జగంబు వట్టిదెప్పుడు, యముని లెక్క రీతి అరుగుచూ నుందురు, విశ్వదాభిరామ వినురవేమ. పుట్టిన వారందరూ మరణించనిచో ఈ భూగోళము పట్టదు. యముని లెక్క ప్రకారం ఒకరి తరువాత మరి ఒకరు చనిపోతూనే ఇందురు. వానరాకడయును ప్రాణంబు పోకడా, కానబడదెంత గనునికైనా, కానబడిన మీద కలి ఎట్ల నడుచురా, విశ్వదాభిరామ వినురవేమ. ఈ కలియుగంలో వానరాకడ ప్రాణం పోకడ ముందుగా ఎవరునూ తెలుసుకొనలేరు. ఇది కలియుగ ధర్మం. ఎన్ని చోట్ల తిరిగి ఏ పాట్లు పడినను, అంటనీయక శని వెంటదిరుగు, భూమి కొత్తలైన భుక్తులు కొత్తలా, విశ్వదాభిరామ వినురవేమ. ఎన్ని చోట్ల తిరిగినా, ఎన్ని కష్టాలు పడినా లాభము కనిపించనీయక శని వెంటాడుతూ తిరుగుతూ ఉంటుంది. తమ ప్రదేశము కొత్తదైనను తినువారు కొత్తవారు కాదు కదా. కర్మమధికమయ్యి గడచిపోవగరాదు, ధర్మరాజు తెచ్చి తగని చోట, కంకుబంటు చేసి కటకట దైవంబు, విశ్వదాభిరామ వినురవేమ. పూర్వజన్మలో చేసిన కర్మ అనుభవించక తప్పదు. ధర్మరాజు వంటి వారు ఒక సామాన్యమైన చిన్న రాజు దగ్గర కొంతకాలము కంకుబట్టుగా ఉండెను.
ఇమ్ముదప్పు వేళ నెమ్ములనియును మాని కాలమొక్క రీతి గడపవలయు విజయడుమ్ము దప్పి విరటు నీ కొల్వడా విశ్వదాభిరామ వినురవేమా. చెడ్డకాలము వచ్చినప్పుడు భోగములన్నీ వదులుకొని సామాన్యముగా కాలము గడపవలయను. అర్జునుడు రాజ్యము పోగొట్టుకొని విరాటరాజు కొలువులో చేరెను కదా. లక్ష్మి ఏలినట్టి లంకాధిపతి పూరి పిల్లకోతి ఫౌజు కొల్లపెట్టే జట్టు కాలమైన జరుపనల్పులు జాలు విశ్వదాభిరామ వినురవేమా. గొప్ప ధనవంతుడైన రావణుని లంకను సామాన్యమైన కోతులు నాశనం చేసెను. చెడ్డకాలము వచ్చినప్పుడు సామాన్యులైనను అపకారము చేయుదురు. శాంతి మానసమున చల్లనై శీతల బాంతినున్నవాడు పరమయోగి అట్టివాడు ముక్తి నతివేగ గైకొను విశ్వదాభిరామ వినురవేమా. కోపతాపాలు లేక ప్రశాంత చిత్తుడై మంచి మనోభావాలు కలవాడే పరమయోగి సులభంగా ముక్తి పొందగల అర్హత సంపాదించినవాడు. ఆత్మదేహమందు నతి సూక్ష్మముగా చూచి దేహమాత్మయందు తేటపరచి ఆత్మయందు చూడనతడే పొగన యోగి విశ్వదాభిరామ వినురవేమా. సూక్ష్మమై కేవలం జ్ఞానచక్షువు మాత్రమే, ద్వేతకమై దేహమును వహించు ఆత్మ ఉనికి కనుగొని చిదానంద స్వరూపుడగు వాడే గొప్ప యోగి. జడలు దాల్చుటెల్ల జగముసియునుటెల్ల వడలు విరుచునట్టి యోగమెల్ల ముక్తి కాంత బట్టి ముద్దాడ కొరకురా విశ్వదా అభిరామ వినురవేమా. పరమలౌకికమైన ఆశామోహపూరితమైన ఈ లోకాన్ని తిరస్కరించి జడధారి అయి యోగమును పూనుట ముక్తికాంత దర్శనార్థి అయి యోగికి అత్యంత ప్రీతిపాత్రమైనది.
అంజనంబు పెట్టి ఆత్మలో ద్రవ్యంబు కనగలేని ఘనత గడగి ఎరిగి ఆశ తప్పినప్పుడతడే పొగన యోగి విశ్వదాభిరామ వినురవేమా. అంజనము వేసి చూసి నిధులను కనుక్కున్న రీతిలో జ్ఞానం అనే అంజనం వల్ల ఆత్మస్వరూపము దర్శనం చేసుకొని ఆశలకు లొంగని వారి అసలైన యోగులు. ఆత్మలోని నాదమాలించి ఆలించి ఆశలందు చిక్కడాది యోగి ఆత్మలోని కళలనంటు నా తత్వంబు విశ్వదాభిరామ వినురవేమా. ఎవరైతే తన హృదయమందు నాదస్వరూపంగా నెలకొని ఉన్న పరమాత్మను చూసి ఇహలోక వాంఛలనేటి చాపల్యానికి లోబడకయుందురో అట్టివారు యోగులనబడెదరు. ఇది నాగబిందు కళలకు అతీతం. ఊరుకుంట తెలియునుత్తమాయోగంబు మానసంబు కలిమి మధ్యమంబు ఆసనాది విధుల నదము యోగంబులు విశ్వదాభిరామ వినురవేమా. నిర్గుణ నిరాకర బ్రహ్మమును తెలియుట ఉత్తమమైన యోగము. హృదయంలో ఉపాసన మధ్యమ యోగం. యోగాసనాలంటూ శరీరాన్ని పీడనకు గురి చేయటం అధమం. అతి సూక్ష్మమైన ఆనందమెరుగక మది తొలిగి చదివి మగ్నుడాయే అతి రహస్యమెల్ల నా యోగి ఎరుగును విశ్వదాభిరామ వినురవేమా. అతి సూక్ష్మమైన ఆత్మ వల్ల సంతోషాన్ని గ్రహించక ప్రజలు జ్ఞాన సముపార్జనము పేరిట ఏవేవో పనికిరానివి చదివి మరింత మూఢులవుతున్నారు. మోక్ష రహస్యాన్ని యోగులే తప్ప సామాన్యంగా గ్రంథాలు పఠించేవారు తెలియలేరు. ఆది తుదయులేక అనుభవగమ్యమై వేదతుల్యముగును వెలయుచుండు వాదభేదముడిగి వరించు శివయోగి విశ్వదాభిరామ వినరవేమా.
తుది మొదలు లేనిది, అనుభవైక వైద్యమైనది అయినట్టి బ్రహ్మం వేద ప్రమాణాలు సహితంగా ఉన్నది. దీనిపై చర్చలకు ఆస్కారమే లేదు. ఎటువంటి తర్క వితర్కాలు లేకుండా ఇది తెలిసిన వారే యోగులనబడతారు. ఇంద్రియములు విడిచి ఏకతతో నిలిచి ఎరిగి పిదప తన్ను నెరుగకున్నా ఎతడె మౌని జ్ఞాని యగునని యందురు విశ్వదాభిరామ వినురవేమ. ఇంద్రియాలను జయించి విషయాసక్తతను వదిలి ఏకాకిగా ఆత్మరూపం దర్శించే స్థితిని యోగ సాధన అంటారు. దీనిని సాధనం చేయువాడే జ్ఞాని ముని. ఎట్టి యోగికైన నిలమన్మధావస్థ తెలియవచ్చు నేని తేటగాను యోగమెల్ల మండి భోగి అయి పాడగు విశ్వదాభిరామ వినురవేమ. ఎంత ఘనుడైన యోగి అయినా కామ వికారాలకు లోనైతే అతడి యోగ దీక్ష మొత్తం కాలిపోయి బూడిద పూతలా జోగి అయి పాడవుతాడు. వెదక వెదక దొరుకు వేదాంత వైద్యుండు వెదుకువాని తాను వెదకుచుండు వెదక నేర్చినట్టి వెరవల్లు గలరోకో విశ్వదాభిరామ వినురవేమ. ఎంతో ప్రయత్నించి వెతికితే వేదాంత వైద్యుడైన భగవంతుడు లభిస్తాడు. తనను వెతికేవాడినే ఆ దేవుడు వెతుకుతాడు. మొత్తం మీద ఆ భగవంతుని తెలిసిన యోగి పొంగవులు మాత్రం అరుదుగానే ఉంటారు. ఈశ్వరంబులన్నీ 7 పాళ్ళుగా చేసి 7 మూర్తుల కవి ఇచ్చి వేసి నిత్య కర్మమును నిలుచురా నిరయోగి విశ్వదాభిరామ వినురవేమ. మహానుభావుడైన యోగికి అష్టాంగ యోగ సాధన తెలుస్తుంది. ఈ ప్రపంచంలో తన దైవ సర్వస్వాన్ని 7 భాగాలుగా చేసి అవి 7 మూర్తులకు ఇచ్చేసి 8వ దైవతలోని జీవిని కనుగొని నిత్య కార్యాచరణాన్ని కొనసాగిస్తాడు. ఐదు చక్రములను నాదిని పడవైచి
ఐదు చక్రములకు నావలా వెలసి నైదు చక్రములను నడవి బయలైతోచు విశ్వదాభిరామ వినురవేమా. పంచభూత వివేచన చేసి ఈ మాయా ప్రపంచాన్ని కావలా ఉన్న పరమాత్మ రూపాన్ని దర్శించుటే ఈ యోగి పద్ధతి. ఆరు దూలములకు నాధారమైనట్టి ఎంటి కంబమింటి కొనర నిల్చి ఇంటికొక్కండు కత్తయై పారుచుండును విశ్వదాభిరామ వినురవేమా. పుట్టుకకు ఆధారమైన ఈ దేహానికి వెన్నెముక అనే బ్రహ్మదండాన్ని నిలిపి జీవరూపంలో ఈశ్వరుడే గృహ యజమాని అయి వసించుచున్నాడు. ఏడు మార్గములను నేకాంతమున జేరి యాడి పాడి ముక్తి గూడి వేడి జాడలోని బయలు సాధించు కనవలే విశ్వదాభిరామ వినురవేమా. సప్తాత్మకమైన ధాతువుల్ని మనస్తో కలిపి తన్మయత చెందించి బ్రహ్మమును సాక్షాత్కరించేలా చేసుకునేవాడే యోగి. కపటమైన పనులు కడబెట్టి చూడక తత్వమెట్లు తనకు దగులబడును తగులబడిన గాని ధన్యత నొందడు విశ్వదాభిరామ వినురవేమా. కపటం విడిచిపెడితే తప్ప తత్వం గోచరించదు. అది గోచరమైతేనే కాని మనిషి కృతార్థుడు కాలేడు. మేఘజంక పెట్టి మెలుగుచూ మందలో భ్రమసి తిరుగుగొల్ల పగిదిగాను దేవునెరగక పరదేవతల తలంచు విశ్వదాభిరామ వినురవేమా. మేకను చంకలోనే ఉంచుకొని దానికోసం మందంతా గాలించే గొల్లవానిలా మనసులో ఉన్న దేవుణ్ణి వదిలేసి ఇతర దేవతల్ని తలుస్తారీ జనం.
తనదు మనసు చేత తర్కించి జ్యోతిష్య మెంత చేసిననుచు నెంచి చూచు తన అదృష్టమంత దైవమెరుంగడా విశ్వదాభిరామ వినురవేమ. మూర్ఖుడు తన ప్రయత్నాలు విఫలమైతే గ్రహాలు వక్రించాయి అంటాడే కాని అదృష్టాన్ని బట్టి దేవుడు ఇట్లు చేశాడని తలంపడు. దేవభూములందు దేవాలయములందు దేవుడనుచు మ్రొక్కి తెలియలేక తిరుగుచుండువాడు దేవాది దేవుడా విశ్వదాభిరామ వినురవేమ. పుణ్యస్థలాల్లో గుడుల్లో దేవుడున్నాడని తలచి కొందరు మొక్కుతూ ఉంటారు. ఇది ముక్తినియలేని బుద్ధిహీన కార్యం. పొత్తుగూడవచ్చు పుత్రుడే వయసైనా దొత్తు కొడుకు నెంగి లెత్తుగొంద్రే కాని వాని జోలి కానరీ రీతిగా విశ్వదాభిరామ వినురవేమ. కొడుకును బంతిలో కూర్చోబెట్టుకోవడానికి జంకరు కాని తొత్తు కొడుకుతో ఆ పని చేయరు కదా. ఇష్టం లేని పని మాత్రమే కాక గౌరవహీనత కూడా. శత్రమున్నదిగిన ఛాయ ఏర్పడియుండు శాస్త్రమెరగదగిన జ్ఞానమొదవు అబ్బయున్నవాని కండయున్నట్టులే విశ్వదాభిరామ వినురవేమ. గొడుగు వల్ల నీడ, శాస్త్రం వల్ల జ్ఞానం కలుగుట తథ్యం. తండ్రి జీవించి ఉన్నవాడికి గొప్ప ఆధారం ఉన్నట్టే. చీముకారు పంట చెదలు పట్టెడి ఇంట పురుగు పట్టుగుంట పుసుల కంట బిడ్డ చీకు చంట బిగియుండ నేర్చునా విశ్వదాభిరామ వినురవేమ. చీముకారే పన్ను, చెదలు పట్టిన ఇల్లు, పురుగు పట్టిన జలవనరు, పుసికారిన కన్ను, బిడ్డ పాలు చీకు చన్ను గట్టిగా ఉండవు.
భూపతి కృప నమ్మి భూమి చెరచువాడు ప్రజల యుసురు తాకి పడును పిదప ఎగురవేయు బంతి ఎందాక నిలుచురా విశ్వదాభిరామ వినురవేమా. రాజుల అండ చూసి ప్రజల భూమిని చేజిక్కించుకున్నవాడు హాని పొందటం ఖాయం. ఎగరేసిన బంతి ఎంతకాలం నిలబడి ఉంటుంది? భూమి పేరు వల్ల పుణ్యతీర్థములాయే, వెలయురాళ్ల వల్ల వేల్పులాయే, నీళ్ళ పేరు వల్ల నిఖిల తీర్థములాయే విశ్వదాభిరామ వినురవేమా. స్థానబలం వల్ల పుణ్యక్షేత్రాలు, రాళ్ల వల్ల విగ్రహాలు, నేల వల్ల పుణ్యక్షేత్రాలు అయినట్టు కనిపించినా నిజంగా అక్కడ ఏ విశేషమూ లేదు. మనసు తెలిసి ఒకని మాటకు ప్రతి చెప్ప సంతసించునతడు చాలా మెచ్చు. మనసు తెలియకున్న గునియించుండును నేదో విశ్వదాభిరామ వినురవేమా. మనసు తెలిసి ప్రవర్తిస్తే ఎంతటి వారైనా మెచ్చుకుంటారు. మనసు గుర్తించక మాట్లాడే మాటల వల్లనే ఎన్నో పట్టింపులు వస్తాయి. మైల కోకతోడ మాసిన తలతోడ వడలి మురికి తోడ నుండెనేని అధిక కులజునైన నట్టింట పిలువరు విశ్వదాభిరామ వినురవేమా. మురికి బట్టలు ధరించటం, మాసిన తలతో ఉండటం, దేహమున మురికి, ఇవి చూస్తే గొప్ప కులం వాడినైనా మెచ్చరు. మాట చెప్ప వినని మనుజుడు మూర్ఖుడు, మాట విన్న నరుడు మాన్యుడగును. మాట వినగ చెప్ప మానుట కూడదు విశ్వదాభిరామ వినురవేమా. ఎదుటివారి మాటల్లో మంచి చెడ్డల్ని తెలిస్తే ఉత్తముడు, తెలియకపోతే మూర్ఖుడు. కనుక మాట విని అభిప్రాయం చెప్పేయాలి.
మనుటలెల్ల కల్ల మనసులు దొంగిలిం కేట ప్రాణమింక నేటి బ్రతుకు మాట సత్యమైన మరిషతాయశంభు విశ్వదాభిరామ వినురవేమా. బ్రతుకులు అసత్యాలు, మనసు దొంగ. ఇక నూరేళ్లు జీవించాలన్న కోరిక అసాధ్యం. సత్యవంతుడికే నూరేళ్లు ఆయుష్. ఆసన మెరుగకాయా నామకర్మంబు గురువు చేత తెలిసి కూర్చుకున్న మనసు నిల్పకున్న మరి ద్విజండెట్లగు విశ్వదాభిరామ వినురవేమా. యోగాసనాల పేర్లు తెలిసినంత మాత్రాన ద్విజండుడవ్వలేడు. వానిని గురువు ద్వారా తెలిసి వేయవలసిందే. కాలునకును చిక్కి కక్కసాపడనేలా మేలుగాను గురువు మెప్పుబడసి ప్రాలుమాలకుండ పరమార్థమెరుగుము విశ్వదాభిరామ వినురవేమా. గురువును సేవించి అతని వల్ల పరమార్థము తెలుసుకొనగలిగితే యముడికి చిక్కి శ్రమపడనక్కర్లేదు. గుణములు కలవాని కులమెంచగానేలా గుణము కలిగనేని కోటిసేయు గుణము లేకయున్న గుడ్డి గవ్వయు లేదు విశ్వదాభిరామ వినురవేమా. గుణము ముఖ్యము. గుణము ఉంటే కులాన్ని లెక్కింప పనిలేదు. గుణము లేనివాడు గుడ్డిగవ్వపాటి చేయరు. పెక్కుజనుల కొట్టి పేదలా వదియించి డొక్క కొరకు నూళ్ళ దొంగిలించి ఎక్కడి కరిగిన నెరిగి యముడు జంపు విశ్వదాభిరామ వినురవేమా. క్రూరుడు పొట్ట కోసం జనుల్ని కొట్టి చంపి దొంగిలిస్తాడు. కానీ ఎక్కడికి పోయినా వారికి చావు తప్పదు.
మనసు నంటి నిలిచి మనసు నా సుఖింప కడకు మోక్ష పదవి గనకపోడు చెట్టు బెట్ట ఫలము చేకూరకుండునా విశ్వదాభిరామ వినురవేమ. చెట్టు నాటితే పండు తథ్యం, భగవద్భక్తి ఉంటే ముక్తి తథ్యం. మనసులోననున్న మర్మమంతా ఎరిగి స్థిరము చేసి ఆత్మతేట పరచి ఘటము నిల్పమలయ ఘనతలింకేటికి విశ్వదాభిరామ వినురవేమ. మర్మములు తెలుసుకొని మనసు స్థిరపరిచి ఆత్మను తెలుసుకున్న వారికి ఇతర గౌరవాలు అక్కర్లేదు. అగ్నిగుండమందు నరయంగ గటించి యవని నీరు బియ్యమందును నిచి అది పంచనముగాగ హరుణ కర్పింపుము విశ్వదాభిరామ వినురవేమ. ఈశ్వరుని యందే మనస్సు నిలిపి మోహం విడిచి నైవేద్యం వండి శివార్పణ చెయ్యుము. అన్నరసము వలన అలబిందురసమాయే బిందురసము వలన బీజమాయే బిందు బీజములను భేదించి చూడరా విశ్వదాభిరామ వినురవేమ. అన్నము వలన రేతస్సు, అందువల్ల జీవాణువులు పుట్టును. వాటిని వేరువేరుగా తెలిసి తత్వం పరిశీలించ ప్రయత్నించు. వితరణంపు చూడ్కి విశ్వరూపము జూచి మతిని కడుగు ద్రొక్కి మౌనముని సతతమెన్నువాడు సరసుడి ఇలలోన విశ్వదాభిరామ వినురవేమ. విశాల దృష్టితో ఈ ప్రపంచాన్ని పరిశీలించి మనసు స్వాధీనంలో ఉంచుకొని మౌని అయి పరమేశ్వరుని సదా ధ్యానించువాడిని సరసుడని విఘ్నులు భావిస్తారు.
క్షుత్తుదప్పి నిద్ర క్షుభితములయ్యుండు రితలోకమాయ రీతిగాదే సత్తు పూర్ణ శృప్తి సాధింపవలెనయా విశ్వదాభిరామ వినురవేమ. ఆకలి దప్పులు నిద్ర ఇవి శ్రమను కలిగిస్తాయి. సత్తును పూర్ణసుప్తితో సాధించగలిగితే కైవల్యం తథ్యం. పాలు పెరుగు వెన్న పరుగునన్నము తిని స్త్రీలగనని వాడు శీలవంతు డొక్కడైన వాడే యుత్తమా శివుడయా విశ్వదాభిరామ వినురవేమ. పాలు పెరుగు వెన్న వీటితో కూడిన భోజనం తప్పకుండా స్త్రీలపై వాంఛ కలిగిస్తుంది. అది తింటూ కూడా స్త్రీ సంగమం పట్ల కోరిక నశింపచేసుకునేవాడు శివరూపుడు. మది కలిగిన పూజ మదనారి మెచ్చును మనసు నిల్పినంత మైతుడగును మనసు లేని పూజ మట్టి సమానము విశ్వదాభిరామ వినురవేమ. ఆత్మశుద్ధితో పూజ చేస్తే దేవుడు మెచ్చి తరింపచేయగలడు. అట్లు చేయని పూజ నిరర్ధకం. నిలకడ కలిగిన మనోసంకల్పానికి మహేందు మాత్రమే గాక పరమమందు కూడా పేరు కలుగును. ఉన్నదానిని కనుమూపిరి బిగబట్టి కన్ను మూసయేమి కానలేవు విన్నదన్నదెరుక విజ్ఞానమని నమ్ము విశ్వదాభిరామ వినురవేమ. ఆసనాలు వేయాలన్న ఊహతో నటించవలదు. ఆత్మయోగం తెలిసి విజ్ఞానమే బ్రహ్మమని తెలుసుకో. ఎదుటనున్నవాని నెప్పుడు గానక ఎదుటి వాని వెనక బదురుచుండ్రు పదట కొడుకులకును భయమేల కల్గదు విశ్వదాభిరామ వినురవేమ. మూఢతలకు మారుమూలల దేవుణ్ణి వెతకబుద్ధి అవుతుంది. వారికి భయమేల కలగదు.
బ్రాహ్మణులమంటుండ్రు బ్రహ్మత్వమదిలేని బ్రహ్మ మధ్యేల బ్రాహ్మణుడంటే బొమ్మవలెను వాడు దిమ్మపై కూర్చుండు విశ్వదాభిరామ వినురవేమ. బ్రహ్మజ్ఞానము శూన్యత చే తిరుగువాడిని బ్రాహ్మణుడని ఎట్లు గౌరవించుట? అట్టివారు బొమ్మల వలె దిమ్మెలపై కూర్చుండు వారే అగుదురు. జట్టి సాము చేసి క్షితిలోన బేరెత్త దుష్ట చింత చేసి దొలగు తెలివి కష్టమెంతగాని కడతేరుట లేదు విశ్వదాభిరామ వినురవేమ. దుష్టచింత కూడదు. మల్ల యుద్ధం చేసే వాడికి పేరున్నా దుష్టబుద్ధి వల్ల తెలివి రాణించదు, శ్రమ వృధా. ఇంటి వెనక తీగ ఇంగిలికమునుండా పాదరసముగల్గ పసిడిరాదే సత్తు పొత్తు చేసి సాధింపవచ్చురా విశ్వదాభిరామ వినురవేమ. మూలిక, ఇంగిలికం, పాదరసం, సత్తు చేరువలోని సంపత్తి ఉన్నచో దేనినైనా పొందవచ్చు. కాంత సింధురంబు కడుపిత్త రోగికి నొనర మధువు తోడ నొసగినంత ధనురుదేహ బలిని ధన్యుడై గట్టెక్కు విశ్వదాభిరామ వినురవేమ. అయస్కాంతము, సింధూరము తేనెతో కలిపి పిత్త ప్రకోప రోగికిస్తే బలం చేకూరి రోగం తగ్గును. గట్టు మీది మన్ను గుట్టదగురాయి పుట్టలోని వాని బుడుగు తొడుగు గట్టిగాను మూట కనకంబు బుట్టును విశ్వదాభిరామ వినురవేమ. గట్టుమీది మన్ను, కొండరాయి, పాము పొర ఈ మూడింటి వల్ల కూడా బంగారం చేసి విద్య పొందవచ్చు.
తులసి క్షారములను ధూముపై నీరము పరచిదాన దృష్ట పాలు చేసి కరిగి రాగిపైని క్రమముగా నుంచురా విశ్వదాభిరామ వినురవేమ. తులసి క్షారము తూమునీరు కలిపి దుష్టపాల పోసి కరిగించి అది రాగి లోహం మీద పోస్తున్నచో రాగి బంగారమవుతుంది. తెలియబాగవతులే తెలివిగలరింకా అందరెట్టులగుదురు రగది భువిని అయిన వారిని గనునతడేపో శివయోగి విశ్వదాభిరామ వినురవేమ. భగవద్భక్తులే విఘ్నులు, ఇతరులు కాదు. అట్టి భక్తులను గుర్తించగలవాడే శివయోగి. ఆలు బిడ్డగల్గి అధిక సంపదగల్గి భజన సేయు నీవు భక్తి లేక భజన చేయునతడు భక్తుండు కాడయా విశ్వదాభిరామ వినురవేమ. ప్రజలు ఆలుబిడ్డలతో సంపదతో సుఖంగా ఉంటే భక్తిగా దేవుణ్ణి కొలవరు. భక్తి లేని సేవ చేయువారు భక్తులు కారు. ఉక్కుగళ్ళు తిన్న నొగితేటగానుండు ఉక్కుగళ్ళు తిన్న నుడుగు వ్యాధి ఉక్కుగళ్ళు తిన్న నిర్వికల్పము లేదు విశ్వదాభిరామ వినురవేమ. శుద్ధి చేసిన లోహచూర్ణము తిన్న నోళ్ళు మెరుగవుతుంది, వ్యాధి నశిస్తుంది. దీనికంటే మేలైన కల్ప చికిత్స లేదు. ఉక్కు శుద్ధి చేసి యుంచి తినడివాడు ఉక్కు దిటవు వలెనే యుండు జగతి ఉక్కు చూర్ణము దినుడొప్పగు కల్పంబు విశ్వదాభిరామ వినురవేమ. ఉక్కు శుద్ధి చేసి తింటే ఉక్కు వంటి శరీరం అవుతుంది. కనుక లోహ భస్మం కాస్తంత ప్రతిరోజు తీసుకొనటం ఉత్తమం. ఉక్కు అనగా మూలిక.
ఎన్ని ఎన్ని పూజలెచట చేసిననేమి భక్తి లేని పూజ ఫలము లేదు. భక్తి కలుగు పూజ బహుళ కారకమగు విశ్వదాభిరామ వినురవేమా. అన్ని పూజలకును భక్తియే ముఖ్యం. అది లేని పూజ నిరుపయోగం. భక్తితో పూజిస్తేనే ముక్తి. కాలు చేయి లేదు కంచు కంబు కలదు, కొమ్ములేక యురికి చిమ్ములేగా, గరిడి లేక చంపు గడుచోద్యమగునయా విశ్వదాభిరామ వినురవేమా. మరణం అనే ఒకదానికి కాళ్ళు చేతులు లేవు, కానీ మాయ అనే కంచుకము ఉంది. కొమ్ము లేకున్నా కాలపాశనం చిమ్ముతుంది, సాము చేయకుండానే చంపుతుంది. చదివి 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 చావంగ నేటికి, చావులేని చదువు చదవవలయు. చదువులేక కోటి జనులు చచ్చిరి కదా విశ్వదాభిరామ వినురవేమా. ఎంతో చదివి భ్రమపడే కంటే తత్వవిద్యను చదువుకుంటే మేలు. ఈ వేదాంత విద్య నెరగని వారే శ్రమ వల్ల మరణిస్తారు. తక్కు యోగి ఎంత టాటోకు చేసినా, వివరమరసినంత వెగటుగల్గు. పరముసున్న నరక బాధయు సిద్ధంబు విశ్వదాభిరామ వినురవేమా. దొంగ యోగులు ప్రజలను చాలా రకాలుగానే మోసం చేయగలరు. అసలు సంగతి తెలిసాక వారిపై రోత కలుగుతుంది. వాళ్ళ వల్ల పరమం అలాగే నశించిన నరక బాధలు తప్పవు. ఉర్విజనులు పరమయోగీశ్వరుని జూచి, తెగడు వారెగాని తెలియలేరు. అమృత పురుచులను హస్తమెట్లెరుగును విశ్వదాభిరామ వినురవేమా. చేతిలో అమృతం పోసినా దానికి రుచి తెలియదు. అట్లే మహాయోగిని దర్శించిన ప్రజలకు ఆయనలోని గొప్పతనం తెలియదు.
కడుపులోని మలము కష్టమై ఉండగా అన్నమేమి కీడో ఎనుచుదలచి యుపమెరగ కాజనులు ఉపవాసముందురు విశ్వదాభిరామ వినురవేమా. లోపల మలినాలు ఉన్నాయి, అయినా ఉపవాసాలు చేసి తమ భక్తిని చాటే ప్రయత్నం ఎలా చేస్తారో ఈ అజ్ఞానులు. అక్షరపుటమిట్టి ఎరదంబులో గూర్చి యమరనొక్కరవము ననుభవించు నతని కొరకు ముక్తి అక్షయమయ్యుండు విశ్వదాభిరామ వినురవేమా. బీజాక్షర సముదాయము అనే రథంలో మనస్సును స్థిరంగా ఉంచి సమాధిలోకి వెళ్ళే ఓంకార ధ్వని గంభీరంగా వినిపించి ముక్తిని ప్రసాదిస్తుంది. ఏమి చదివి ఏమి ఎరుక లేకుండినా చదువులందు పరమ సౌఖ్యమేది మానసైక్యముననే మరి ముక్తి కలుగురా విశ్వదాభిరామ వినురవేమా. ఎన్ని చదువులు చదివినా పరమ సౌఖ్యపదమగు జ్ఞానము ఇవ్వని చదువు వ్యర్థం. మనసును బ్రహ్మంతో ఐక్యం పొందించే విద్యయే విద్య, అదే ముక్తిదాయకం. దైవ ఘటన లేక దైవాసు జ్ఞానంబు దేలవొచ్చు రెంటి కెరుక పడగా ఎరుక నెరుగువాని కెరుకలో కనిపించు విశ్వదాభిరామ వినురవేమా. భగవంతుని ప్రేరణ లేక జ్ఞానము కలగదు. అదే ప్రేరణతో మనుజులకు జ్ఞానము కలుగును. పుట్టి జచ్చు నరుడు పూర్వమే మెరుగక బట్టబయల నుండి భ్రమసి అయినా తెలివి విడిచి భూమి తిరుగంగ నేటికి విశ్వదాభిరామ వినురవేమా. ఇన్ని జనన మరణాలు చూస్తూ కూడా ప్రపంచమంతా భ్రాంతి మూలకంగా నడుస్తుందని తెలిసి కూడా విషయలోలుడై ఈ ప్రపంచంలో చుట్టూ తిరుగుతున్నాడు.
పుట్టినదియు మొదలు పురుషుడేర్పడుదాకా మంత్రసాని గూడు మరిగియంత పోవెరావయనుచు ఋతురు సెలవిచ్చి విశ్వదాభిరామా వినురవేమా. ప్రసవమై తల్లి బిడ్డ క్షేమం అని తెలిపే వరకు మంత్రసానికి మహామర్యాద ఇస్తారు. ప్రసవం కాగానే ఆమెకు బయటికి దారిని చూపిస్తారు. కార్యవాదుల తీరు కూడా ఇదే. పురహరునకు నేత పురువు తానేసిన స్థిరముగల్గు జ్ఞాన జీవమాయే నేతకేమి వచ్చే నిజ భక్తి హేతువు విశ్వదాభిరామా వినురవేమా. సాలెపురుగు శివునకు బట్టనేసినంత మాత్రాన జ్ఞానం పొంది ముక్తి సంపాదించి దాని భక్తి వల్లనే దానికా ముక్తి. వేదసారమెల్ల వెదకి తాజూచియు లీనమైన బ్రహ్మ రీతి తెలిసి పరముగనెడివాడు పరమాత్ముడగునయా విశ్వదాభిరామా వినురవేమా. వేదాల సారాన్ని గ్రహించాలి. అందులో లీనమై భాషించే పరమాత్మను కనుగొనాలి. అట్టివాడు నిజంగా పరమాత్ముడే. మాదిగయనగానే మరి తక్కువందురు మాదిగయిల సురుల మామగాదే మాదిగకును బిడ్డ మనారుందతిగాదా విశ్వదాభిరామా వినురవేమా. మాదిగలను తక్కువగా చూడనేలా. వశిష్ఠుడంతటి వాడే మాదిగ కన్యను వివాహమాడినందున ఆమె వేల్పుల చంత చేరలేదా? లవణమెంత దాని లాభంబు ఘననెంత కొద్దిదనుచునెన్న గూడునయ్యా భోగమేటికి నుపభోగం బెలెక్కగు విశ్వదాభిరామా వినురవేమా. ఉపయోగం వల్లనే వస్తువుకి గొప్పతనం వస్తుంది, అంతేకాని స్వరూపంతో కాదు. ఉప్పు స్వల్పమైన సాధారణమైన దాని విలువ ఎక్కువ. ఆహారంలో అది ఎంత అవసరమో
అందరికీ తెలిసిందే. సిగ్గటంచనబడు సిగ్గదెచ్చునుండు, ఆకలెచట నుండు నరయగాను, దాగియున్నవాని తానేల తెలియడో, విశ్వదాభిరామా వినురవేమా. సిగ్గు, ఆకలి అనేవి మనస్సులో పుట్టినవే కాని ఇతరత్ర వచ్చేవి కావు. ఈ రహస్యం యోగులకు మాత్రమే అర్థమవుతుంది. సొమ్ముగన్నదనుక జ్యోతి వెలుగనవలే, సొమ్ముగన్న వెనుక జ్యోతి ఏలా, దేవుడైన వెనుక దేహంబు నీకేలా, విశ్వదాభిరామా వినురవేమా. వస్తువులు కనపడేదాకా దీపం అవసరమే, కనిపించాక దీపం అవసరం లేదు. అట్లే జీవునికి ఈశ్వర సాక్షాత్కారం కలిగేదాకా దేహం ధరించాల్సిందే. సిగ్గు విడువకున్న శివ సౌఖ్యమే లేదు, తగ్గి మొగ్గకున్న సిగ్గు విడదు, దాగియున్న నిద్ర దాగుట తెలియుడి, విశ్వదాభిరామా వినురవేమా. అజ్ఞానం, సిగ్గు ఈ రెండు విడిచిపెడితే కాని మోక్షం దొరకదు. అహంకారం వదిలేస్తే కాని సిగ్గు వీడదు. అది వీడినచో అట్టివాడు మరణించి బ్రతికున్నవాడే. సిగ్గుగలదంటుండ్రు సృష్టిలో పలివారు, వెర్రివేమనగని వెరుగుపడిరి, తనకు గలుగు సిగ్గు దైవమెరుగడా, విశ్వదాభిరామా వినురవేమా. లోకులు తామే సిగ్గుగలవారమని తలచి దిగంబరంగా సంచరించు వేమనను చూసి ఆశ్చర్యపడుతూ ఉంటారు. మనం సిగ్గుగా భావించే అవయవం కప్పిన దేవుడికి అది కనిపిస్తుంది, కానీ మానదు కదా. ముక్తి మార్గమునకు మూలమైనట్టి గ్రంథమంత జనులు గడిచి చదువా, విన్నవారికెల్లా విభవముల్ కలవయా, విశ్వదాభిరామా వినురవేమా.
ఈ గ్రంథరాజ్యం మోక్షార్థికి కరదీపిక. దీన్ని విన్నా చదివిన సకల సంపదలు కలుగుతాయి. వేమనిట్లు చెప్పే వేల పద్యంబులు, తప్పులెన్నియున్న నొప్పియుండు. తత్తరపడకందు చిత్తంబు నిలుపుము, విశ్వదాభిరామ వినురవేమా. వేమన ఇట్లు వేల కొద్ది పద్యాలు చెప్పాడు. తప్పులు ఉన్నను ఒప్పులుగా భావించి మనసు నిలిపి తొట్టుబాటు లేక చదవాలని విన్నపం. ఇహపరంబులకును నిధి సాధనంబని వ్రాసి చదివి విన్న వారికెల్లా, మంగళంబులొనరు మహిళన నిజమిది, విశ్వదాభిరామ వినురవేమా. ఇహపరాలయందు సమస్త సుఖ శుభదాయకమైన వీటిని వ్రాసిన చదివిన విన్న అశేష సంపదలు సంప్రాప్తించుకాక. రూపవంతులట్లు రూపులు ముగ్గురు, వారి వారి నెరిగి గారవింప, మొదల తానెయుండి మోక్షంబు గల్గురా, విశ్వదాభిరామ వినురవేమా. త్రిమూర్తులు రూప దివ్యగుణ విశేషాదులున్నట్టివారు. వారిని ముగ్గురిని తెలియాలంటే ముందు ఆత్మతత్వం బాగా తెలియాలి. త్రిమూర్తుల్ని భక్తితో సేవించి ఎందరో మోక్షగాములైరి వారిని అనుసరించండి. పుడమియప్పురంబు బురికొనే జగములా, రక్ష చేయగల్గు రాజులెవరు, మహిపతి అను పేరు మనుజునా కేడదో, విశ్వదాభిరామ వినురవేమా. ఈ సువిశాల జగాన్ని ఏ మానవ మాత్రుడు మాత్రం ఏలగలడు. కనుక మానవులను రాజు శబ్దంతో వినతించుట ఎంత సబబో మీరే ఆలోచింతురుగాక. గోచి విడుచు యోగి గోతిగా నాడించి, వెర్రివాని చేసి వెతల జిక్కా, జేయునయ్యలేమి చేసెదరో రేలా, విశ్వదాభిరామ
వినురవేమా దిగంబరంగా ఉండే యోగులను చూస్తే ఈ జనులకు హేళన చేయ బుద్ధే తప్ప అతని తత్వమెరగ బుద్ధి కలగదు. రాజైనా సరే అహం విడిస్తే అంతా నగ్నమే. అహం మహావస్త్రం.